హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో? చూసాక ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండిద్దండి. పండగ పనులైతే మొదలుపెట్టామనమాట. ఇక్కడొచ్చేసి సామానమంతా అయితే కిందకి దింపేసామండి. సామానం అంటే తెలిసిందే, మనం వాడినా వాడకపోయినా ఇలా పండుగలొచ్చినప్పుడు శుభ్రం చేసుకోవడం, మళ్ళీ పైన పెట్టేయడం అన్నట్టు. ఈ వాడినా వాడకపోయినా మాటెలా ఉన్నా పండుగలొచ్చినియి అంటే మాత్రం ఇంటిని శుభ్రం చేసుకోవడానికైతే తల ప్రాణం తోక్కొచ్చిద్ది. అందులోనూ మన సొంతిల్లు అయితే ఏమన్నా బాగోపోయినా మార్పులు చేసుకోవడానికైతే ఉంటదండి. ఇక్కడేంటంటే అద్దిల్లు కదండీ! మనకి బాగున్నా బాగోకపోయినా ఇంక సర్దుకుపోవాలనమాట. ఇక్కడైతే ఒక్కొక్కటి అయితే తీసి బయటైతే పెడుతున్నాము. ఈ బుట్టలొచ్చేసి బట్టలైతే పెడతానండి. ఈ బట్టల బుట్టల్లోని. ఒక బుట్టలో వచ్చేసి మా ఆయనవి, ఇంకొక బుట్టలో వచ్చేసయితే పిల్లల బట్టలండి. ఈళ్ళిద్దరి బట్టలే ఎందుకు పెడతానంటే, బీరువాలో పెట్టినా సరే ఈళ్ళు ఇంకాస్త పాటు లాగుతా ఉంటున్నారనమాట. ఇంకిది కాదు పనేసైతే 2 బుట్టలయితే తీసుకొని ఇంకా వేరువేరుగా పిల్లలైతే ఒక దాంట్లో, తనయి ఒక దాంట్లో అయితే పెట్టేస్తానండి. నేనెప్పుడూ కూడా జనవరి ఫస్ట్ ఎళ్ళిన మూడో రోజునో, నాలుగో రోజునైతే ఇంటి పని మొదలు పెట్టుకునేదాన్నండి. కాకపోతే ఈసారేంటంటే ఇంకొంచెం ముందుగానే అయితే చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళైతే ఉన్నారు కదా! అమ్మ అయితే అన్నది, "మేమున్నప్పుడే సర్దేసుకో అమ్మ, అన్నీ శుభ్రం చేసేసుకో. మళ్ళీ మేమెళ్ళామంటే ఒక్కదాన్నే చేసుకోవాలి కదా! మేమున్నాం కదా! త్వరగా అయిపోద్ది. తలకో పని చేసుకుందాం" అయితే అనింది. అందుకనేసయితే మొదలు పెట్టేసామండి. ఇంకిక్కడొచ్చేసి మా ఇల్లేంటంటే ఒకసారి మిద్ది చూసారు కదండీ! అదైతే తాటిపట్టులతో ఉంటదనమాట. ఇంకా ముందుగా చేసుకున్నా సరే దుమ్మే అనమాట అంతా. అందుకనేసయితే నేను పండగ దగ్గర చేసైతే చేసుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళైతే ఉన్నారు కదా! ఇంక సర్లే ఆళ్ళు ఇంకా చేద్దాం అంటున్నారు కదా! అనేసి నేనైతే మొదలు పెట్టేసానండి. ఇక్కడ బాగా మెయిన్ ఇబ్బంది పడే విషయం ఏంటంటే, మాకైతే కబోర్డ్‌లుండవండి. ఇదెప్పుడో పూర్వకాలం ఇల్లనమాట. దానివల్లేటంటే, ఇలా సామానం బల్లలైతే ఉండేవండి. అవైతే పెట్టేసి వాటిల పైనైతే పెడతాను. ఇంకా ఆ పట్టికని గోడకి కొంచెం గ్యాప్ అయితే ఉండిద్దనమాట. అందులో నుంచయితే ఇంకాస్త దుమ్మయితే పడతది. అదే కబోర్డ్ లాంటిదైతే ఇంక అందులో పెట్టేసుకొని ఒక కర్టెన్ లాంటిదైతే పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంక అలా లేదు కాబట్టి ఇంకాస్త పాటు తీసి దుమ్ము పడినప్పుడల్లా ఒక గుడ్డ పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ సర్దుకోవడం అన్నదే సరిపోయిద్దనమాట. ఇక్కడొచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్‌లో మొత్తం అన్నీ అయితే తీస్తున్నానండి. ఇవన్నీ వచ్చేసి నెలకొకసారైనా సరే మొత్తం శుభ్రం చేసుకొని, దులిపేసి, శుభ్రం తుడిచేసి అయితే పెడతానండి. అయినా సరే మళ్ళీ 2, 3 రోజులకైతే దుమ్మయితే పట్టేస్తది. మొత్తం ఇంటి పని ప్రత్యేకంగా 4 రోజులైతే పట్టిందండి. అది అమ్మ వాళ్ళు ఉండడం వల్ల, అదే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకుంటే మాత్రం నాకైతే ఒక వారం రోజులైనా పడుదునేమో. మొత్తం నలుగురమైతే చేశామండి ఇంటి పని మొత్తం. అమ్మ, నేను, పెద్దమ్మ, చెల్లి. ఒకరు వంట చేయడం, ఒకరేమో లోపలయన్నీ చక్కబెట్టుకోవడం, దులపడం, ఇంకొకరేమో బయట సామానం గట్టా తోమడం అనమాట. ఇంకిక్కడొచ్చేసి సామానం అంతా బయటైతే పెట్టేసామండి. ఇంకా అమ్మ, నేను అయితే దులపడం అయితే మొదలుపెట్టామనమాట. ఇలా పండగలొచ్చాయంటే చాలండి, ప్రతి ఆడపిల్లకి కూడా పుట్టింటికెళ్ళాలనే కోరికైతే ఉంటది. నాకైతే అదృష్టం లేదండి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అనమాట. పెళ్ళైన ఒక 5 సంవత్సరాల వరకు నాన్నయితే మాట్లాడలేదు. తర్వాత పిల్లల్ని చూసాక అయితే కొన్నాళ్ళకి జాయిగా మాట్లాడడం అయితే మొదలుపెట్టాడండి. మొదలుపెట్టాక ఇంటికి కూడా రావడం, పిల్లల్ని చూసుకోవడం అలా అంతా జరిగింది. అంతా బావుందన్న టైంలో 2024 అండి. అది ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. సంక్రాంతికి ఫస్ట్ టైం ఎళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. నాన్నతో సరదాగా గడిచింది ఆ పండుగేనండి. తర్వాత 2024లోనే నాన్నకి హెల్త్ బాగోక చనిపోయాడనమాట. ఇంకప్పటి నుంచి
అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళాలంటే అదొక రకమైన బాధ. అలాగనైతే ఎళ్ళకుండా ఉండలేం కదండీ! అమ్మ, చెల్లి అక్కడే ఉంటారు. ఏంటంటే ఇంకా వాళ్ళకి కొద్దిగా అలవాటయింది. బాధపడ్డన్నాళ్ళు బాధపడ్డారు. మాకేంటంటే ఇంక పండగొచ్చిందంటే అమ్మ వాళ్ళనైతే మా ఇంటికే తెచ్చేసుకుంటామనమాట. అక్కడ పండగ టైంలో అక్కడ ఏం జరిగినా సరే నాన్నే ముందుండేవాడనమాట. భోగిమంటేయడం కానివ్వండి, ఇంకా ఏవో ఉంటాయి కదా! వాటన్నింటిలోనూ నాన్నే ముందుండేవాడు. ఇంక అక్కడికెళ్ళుంటుంటే అవన్నీ చూస్తుంటే నాన్న కూడా ఉంటే బావుండు అనే బాధ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే ఇంక పండగొస్తే అమ్మ వాళ్ళని మా ఇంటికే రమ్మంటామండి. ప్రతి ఆడపిల్లకి కూడా తన తండ్రేనండి ధైర్యం. మాకైతే ఆ అదృష్టం లేదు. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ కూడా అది పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్లి అవ్వలేని వాళ్ళు కానివ్వండి, తనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఫస్ట్ చెప్పుకునేది అలాగే ఫస్ట్ గుర్తొచ్చేది నాన్నేనండి. మా జీవితంలో నాన్న అనే పిలుపుకి దూరమయ్యాక నిజంగా అనాథలమైపోయామండి మేము. మన చుట్టూ మన బంధువులు ఎంతమందున్నా కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితనమాట. ఎవరెంతమందున్నా కానీ మన తల్లిదండ్రుల లెక్క రాదండి. వాళ్ళు బతికున్నంత సేపే వాళ్ళని మనం చూసుకోవాలి. దూరమయ్యాక మనం ఎంత బాధపడినా మనం చేసేదంటూ ఏమీ ఉండదనమాట. నాన్న కోసం కానివ్వండి, అలాగే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఏంటి అనే దానికోసం నేనైతే ముందు ముందు మీతో షేర్ చేసుకుంటానండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికే కారణం నాన్ననమాట. అది ఎందుకు, ఏంటి అనేదైతే ముందు ముందు చెప్తానండి నేను. ఏదో వచ్చి రానట్టుగా అయితే వీడియోస్ తీసైతే పెడుతున్నాను. ఇంకిక్కడొచ్చేసి మొత్తం ప్లాస్టిక్ సామానమైతే ఉన్నాయండి కొద్దిగా. అలాగే డ్రెస్సింగ్ టేబుల్‌లో కొన్ని పిల్లల బొమ్మలైతే ఉన్నాయి. అవన్నీ అయితే శుభ్రం చేసేసాము. ఫైనల్లీ ఇంకొచ్చేసి బీరువా అయితే సర్దాలండి. చూసారు కదా! అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక వారం రోజులైతే ఉన్నాను. ఆ వారం రోజులు ఎఫెక్ట్ అనమాట ఇది. మొత్తం బీరువాలో బట్టలన్నీ లాగేసి చిందరవందరగా అయితే చేసేసారు. ఎప్పుడు కూడా ఇలా లేదండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగానే ఇంక చూసాను కానీ, సర్లే పండగ దగ్గరలో ఉంది కదా! ఇంక అప్పుడు సర్దుకుందాం అనేసైతే వదిలేసానింకా. మన ఆడవాళ్ళం ఏంటంటే, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి. ఎలా సర్దుకున్నా ఎలా ఉండాలని మనం అనుకుంటామండి. ఇదంతా పిల్లలున్న ఇంట్లో అయితే సాధ్యపడదనమాట. మనం పెట్టింది పెట్టినట్టే ఉంటది. వాళ్ళు తీసింది తీసినట్టే ఉండిద్ది. అలాగనేసి సర్లే తీసేసారు కదా! అనేసి మనం ఊరుకోలేము. సర్లే తర్వాత పెడదామంటే మన మనసు ఒప్పుకోదు. తీసింది తీసిన దగ్గరే పెట్టేయాలి. ఎలా సర్దుకున్నది అలాగే ఉండాలన్నట్టు మన మనసు అంటుంది. నాకేంటంటే బీరువా మాత్రం గత్తరగా ఉంటే మాత్రం అసలు ఉండలేనండి. అలా అని కాదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకున్నానో అక్కడే ఉండాలి. కానీ ఒక 2 రోజులు మాత్రం ఇంటి దగ్గర లేను అంటే మాత్రం ఇంటికొచ్చేసరికి ఎలా పడితే అలా ఉండిద్దండి. అలాగని ఇంకీళ్ళనేమి అనలేము. వచ్చిన తర్వాత అంతా శుభ్రం చేసుకోవడం సరిపోయిద్ది. వచ్చేసి నా చీరలండి. నాకైతే చీరలైతే ఎక్కువగా ఉండవు. ఎక్కువగా డ్రెస్‌లే ఉంటాయండి. చీరలైతే ఎక్కువ కట్టుకోను. ఇక ఆంచయితే తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇంక బీరువాలో బట్టలన్నీ అయితే తీసేసామండి. ఇంక పిల్లలవి, నావి అందరి బట్టలు తీసేసి బయటైతే ఎండలో అయితే వేస్తున్నామనమాట. నాకేంటంటే బీరువా సర్దుకున్నప్పుడు బట్టలన్నీ తీసి ఎండలో అయితే వేస్తానండి. ఎండలో వేయడం వల్ల అంటే ఎండ స్మెల్ వచ్చి ఇలా ఉంటే రాదనమాట. శుభ్రంగా ఉంటాయనేసి. ఇక్కడొచ్చేసి నేనైతే తీయడంతో అమ్మ వాళ్ళైతే అన్నీ తెచ్చి బయటైతే ఒక్కొక్క దాని తర్వాత ఇడదీసైతే ఏస్తున్నారు. మడతలు విప్పి. ఈ శీతాకాలంలో ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండదండి. ఒకవేళ ఎండున్నా అంత గట్టిగా అయితే ఉండదు. ఏ పని చేసుకున్నా పొద్దుటే చేసుకోవాలన్నట్టు ఉండిద్ది. ఎండున్నప్పుడే.
అందుకనేసి ఇంక బట్టలన్నీ తెచ్చి త్వరగా అయితే ఎండున్నంత సేపే కదా అనేసి అమ్మ వాళ్ళు బయటైతే వేస్తున్నారు. ఈసారొచ్చేసి చాలా బట్టలైతే తీసేసానండి కట్టుకోలేనివన్నీ కూడా. 2 మూటలైతే వచ్చాయి. ఇంకిక్కడొచ్చేసి కింద చూసారు పైయి అయితే తీసేసాను. ఇంక కిందయండి మొత్తానికి బట్టలన్నీ అయితే తీసేసి బీరువా అయితే ఖాళీ చేసేసాను. బీరువా ఖాళీ చేసేసి శుభ్రంగా అయితే ఇక్కడ తడిగుడ్డ పెట్టేసి తుడిచేసామండి. చేసిన తర్వాత కాగితాలైతే వేసుకొని శుభ్రంగా సర్దుకున్నాను. ఇన్ని బట్టలు మావేనా అన్నట్టుందనమాట ఆ రోజు చూస్తే. బీరువా చూస్తే ఏమనిపించలేదు గానీ మొత్తం బట్టలన్నీ తీసాక అనిపించాయి. అయ్య బాబోయ్! ఇన్ని బట్టలా అనిపించింది. ఇన్ని బట్టలున్నా మనం ఎక్కడికన్నా ఎళ్ళాలనుంటే బయట ఫంక్షన్‌కి కానీ, ఎక్కడికైనా కానివ్వండి, ఈ బట్టలు చూసేటప్పటికి బట్టలేం లేవు ఇందులో మంచియి అన్న ఫీలింగయితే మనకొచ్చిద్ది. అదే మగోళ్ళకి 4 జతలున్నా సరే వాళ్ళిలా ఎళ్లి అలా సెలెక్ట్ చేసుకొని రెడీ అయిపోతారండి. పొరపాటున గాని మనకు బట్టలు లేవన్న మాట ఆళ్ళ చెవిన పడిందా, ఇన్ని బట్టలున్నాయి కదా! ఇంకా బట్టలు లేవంటున్నావని వాళ్ళంటారు. నా వచ్చే జీతం సంపాదన అన్నీ నీ డ్రెస్సులకి, చీరలకి సరిపోతాయి అనేసి వాళ్ళతో వాదన. ఎన్ని బట్టలున్నాయి ఎందుకు మీరుండేది నైటీలతోనే కదా! అనేసి వాళ్ళంటారు. మనం డైలీ కట్టుకున్నా, కట్టుకోకపోయినా బీరువా నిండా మాత్రం మనకు కొత్త బట్టలు కనిపించాలి. అలా ఉంటదనమాట మన ఆడోళ్ళతోటి. ఇక్కడొచ్చేసి మొత్తం అన్నీ అయితే ఎండిపోయినాయండి. ఇంకా బీరువా మీదయితే తొడుగైతే ఏస్తుందనమాట. ఈ చీరొచ్చేసి నేనే కుట్టుకున్నానండి. బీరువా అంతా దుమ్ము పడిపోతుంది కదా అనేసయితే. ఇంక అదైతే తీసి ఉతికేసి ఏసేసాము. ఇంక అమ్మ అయితే జాయిగా సర్దడం మొదలుపెట్టింది. మిగతా వీడియో వచ్చేసి పార్ట్ 2 చేసి పెడతానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనక చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెట్టడానికైతే నేను మనస్ఫూర్తిగా అయితే ప్రయత్నిస్తానండి. ఎవరు కూడా వీడియో చూసి వెళ్ళొద్దండి. ఒక కామెంట్ అన్నా చేయండి. లేదా ఒక లైక్ అన్నా చేయండి. దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటానండి.